హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మీ శైలజని. నేనైతే ఈరోజు గ్రీన్ ఫిష్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు చేసినలా కాకుండా వేరేగా చేస్తున్నాను. ఇలా పీస్ తీసుకున్నాను నేనైతేని. మేమైతే 2 మెంబర్స్కే మేము. ముందుగా అయితే గ్రీన్ చిల్లీ ఏమో ఒక 20 తీసుకున్నాను నేనైతేని. కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇందులోనే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. జీరా కూడా 1 స్పూన్ జీరా కూడా వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది ఒక నిమ్మకాయ కూడా తీసుకున్నాను. పులుపుకి ఎంత పడితే అంత వేసుకోవాలి. ఇత్తులు దీంట్లో కానీ పడితే తీసేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసేసుకోవాలి. ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను 1 స్పూను. ఇంట్లో చేసుకున్నది పేస్ట్, ఇది బయట నుంచి తెచ్చింది కాదు. ఇందులోనే ధనియాల పొడి, మసాలా కూడా వేసేస్తున్నాను. మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇలాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ముక్కల్లో వేసేసుకున్నాం. ముక్కలకి పట్టేలాగా మసాలా అంతా పెట్టాలి వీటికి. ముందైతే ఫిష్ అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుని స్మెల్ అది రాకుండాను. ముక్కలకి పులుపు, కారం, ఉప్పు అన్నీ పట్టేలా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత బాక్స్లో పెట్టేసుకుని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయితేని, ఈ ఫిష్ ఫ్రై. బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇలా బాక్స్లో పెట్టేసుకుని ముక్కలన్నీ 1 గంట తర్వాత ఫ్రై చేసుకోవాలి. ముక్కకు అది బాగా పడుతుంది. వెంటనే చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది వెంటనే చేసుకోకూడదు. మిగిలిన మసాలా కూడా పైన వేసేయాలి. చూసారు కదా, 1 గంట తర్వాత ఇదంతా ముక్కకి పట్టింది. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ముందుగా స్టవ్ పెట్టుకుని రేకు పెట్టుకున్నా. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇటెక్కాక ఒక ముక్క తీసి సిమ్లో పెట్టి బాగా యాగనివ్వాలి. ఇది మంచి రంగు. ఈ ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటేనే ఒక మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా యాగనివ్వాలి. ఫ్రై అయితే చాలా కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం వేగాలి.
రెండో సైడ్ కూడా తిరగేయాలి. రెండు సైడ్ కూడా తిరిగేసేసాను. ఒక 5 నిమిషాలు బాగా యాగనివ్వాలి, సిమ్లో పెట్టి యాగనివ్వాలి. ఫ్రై అయితే చాలా మంచిగా అయితే అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ప్లేట్లో తీసేసుకుంటున్నాను నేనైతేని. స్టవ్ బంద్ చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ఇంకా అసలు రసంలోకి అది చాలా బాగుంటుంది. ఇది పప్పులోకి కూడా బాగుంటుంది. ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాగా మాట అయితే చూస్తాను నేనైతేని. ముక్క చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. సూపర్ ఉంది, మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంది.